ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల చాలా బాగుంది. కొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని చేపడతారు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. మీరు విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మీ సొంత ప్రయత్నాలు అద్భుతమైన విజయానికి దారితీస్తాయి. కొన్ని ఉద్యోగ ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి జాగ్రత్తలు వహించాలి. మీ పిల్లలతో సమస్యలు కూడా సంభవించవచ్చు. మీతో వారి పరస్పర చర్యను ప్రభావితం చేయవచ్చు. మీరు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి. వారి సంస్థ లేదా విద్య మరియు అతని ఆరోగ్యం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. తప్పుడు ఆలోచనలతో కానీ సలహాలతో కానీ చెడు నిర్ణయాలు తీసుకుంటే అది మిమ్మల్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. మిగతా విషయంలో మాత్రం మీకు అనుకూలంగా సంపన్నంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఈ సమయంలో పురోగతిని సాధిస్తారు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశు పక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయ సహకారాలు పొంది మీ పలుకుబడితో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీ పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వాములను చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు తోస్తుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మీ కోరికలను వారు ఆమోదిస్తారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ స్త్రీల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఆర్థిక పరమైన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగింది. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రులకు దూరంగా ఉంచుతారు. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. దూర ప్రాంత విద్య, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి అనుకూలమైన నెల ఇది. యూనియన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తోటి వారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వల్ల పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని నమ్ముతారు. ఇందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల వైపు దృష్టి మళ్లించడం మంచిది. సమాజంలో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరి క్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహ ప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు, వారికి సంబంధించిన సేవా సంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగ లెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం మీకు సన్నిహితంగా చెప్పుకునేవారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. శల్య సారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికిని, స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటిన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి ఉద్యోగాలకు ఎంపికవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు, సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరువవద్దు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు.
శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈమెయిల్స్ లేదా ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం మంచిది. రాజకీయ పదవి లభిస్తుంది. ఆంతరంగిక చర్చలు జరిపే చోట కొత్త వారికి చోటు కల్పించండి. మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది. ఇసుక నుంచి తైలం తీయవచ్చు, కానీ ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యం కాని పని అని గ్రహిస్తారు. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైట్ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాదాలకు, తగువలకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పే లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో, కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మ గౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. భగవంతుని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్ లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోర భయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు ఆంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మీ రంగాల్లో చక్కటి శుభాలను అందుకుంటారు. ఆత్మబలంతో పనిచేయండి. మీ బుద్ధి బలంతో ఒక సమస్యను పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం అందుతుంది. శాంతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. ధర్మ మార్గంలో అభివృద్ధి ఉంటుంది. ఆస్తిని పెంచే క్రమంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శివుని ఆరాధిస్తే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.